చిదంబర రహస్యం. చిదంబర రహస్యం అంటే ఏమిటి? నటరాజస్వామి ఆలయానికి ఆకాశానికి ఉన్న లింక్ ఏంటో తెలుసా? చిదంబర నటరాజస్వామి ఆలయంలో మనం నమ్మలేని రహస్యాలు, వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే. పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్వానికి ఈ ఆలయం ప్రతీకగా పరిగణిస్తారు. మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందులోనూ దక్షిణ భారతంలో ఉండే ఆలయాలకు అత్యద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాదు, చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. అందులో తమిళనాడులోని చిదంబర నటరాజస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు శాశ్వతంగా ఉండిపోవచ్చు. ఇదిలా ఉండగా, ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని నమ్మలేని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కును గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయం. చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం. ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. పంచభూతాలంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా, కంచిలోని ఏకాంబరేశ్వరుణ్ణి భూమికి ప్రతీకగా చెబుతారు. మరో విచిత్రం ఏంటంటే, ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి. శాస్త్రీయ పరంగా 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. ఈ ఆలయంలోని గర్భాలయం వెనుక భాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు. అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసి చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంతో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతారు. చిదంబరం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైతే ఈ గుడిలో నటరాజస్వామిని దర్శనం చేసుకుని బయటకి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ దేవాలయం గోపురం పైన 21,600 బంగారు రేకులతో తాపడం చేశారు. ఆ బంగారం రేకులను తాపడం చేసేందుకు 72,000 బంగారం మేకులను వాడారు. ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేదం ద్వారా తెలుస్తోంది. చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం యొక్క కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని శాస్త్రవేత్తలు 8 దేశాల పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. అంతేకాదు, ఈ దేవాలయానికి 1 కాదు 2 కాదు ఏకంగా 9